హైదరాబాద్ కూకట్పల్లిలో విషాద ఘటన జరిగింది. జనతా నగర్లో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ముసాపేట్లోని ఓ ప్రైవేటు స్కూల్లో చదువుతున్న బాలిక నిన్న ఉదయం స్కూలుకు వెళ్లింది. మధ్యాహ్నం కడుపు నొప్పి రావడంతో పెద్దమ్మ కుమారుడు వచ్చి ఇంటికి తీసుకెళ్లాడు. అయితే మ్యాథ్ టీచర్ నరేష్ కు బాలిక వీడియో కాల్ చేసి ఊరేసుకున్నట్లు చెప్పింది. వెంటనే టీచర్ పెద్దమ్మకు ఫోన్ చేసి బాలిక ఊరేసుకుంటుందని చెప్పాడు. తండ్రి ఇంటికి వెళ్లేలోపే బాలిక మృతి చెందింది. అయితే మ్యాథ్స్ టీచర్ నరేష్ కు బాలిక మధ్య ప్రేమ వ్యవహారంతోనే ఆత్మహత్య చేసుకుందని అనుమానిస్తున్నారు. జనతా నగర్ లో 14 ఏళ్ల బాలిక ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్యల కారణాలు వివరించేందుకు మా ప్రతినిధి శశి సిద్ధంగా ఉన్నారు. శశి, కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. 9వ తరగతి చదువుతున్నటువంటి ఓ మైనర్ బాలిక ఆత్మహత్య చేసుకుంది. తాను చదువుతున్నటువంటి స్కూల్లో మ్యాథ్స్ పాఠాలు బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుడే ఆమె ఆత్మహత్యకు కారణమంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తూ ఉన్నారు. ఆమె ఆత్మహత్య చేసుకున్న తర్వాత కుటుంబ సభ్యులతో పాటు స్థానికులంతా కలిసి మ్యాథ్స్ టీచర్ నరేష్ను చితకబాదడం జరిగింది. అయితే శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి ఓ కుటుంబం గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్కు వలస వచ్చారు. మూసాపేట్ ప్రాంతంలోని జనతానగర్లో నివాసం ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ ఉన్నారు. వారికి 2 కుమార్తెలు. పెద్ద కుమార్తె 9వ తరగతి చదువుతూ ఉంది. ఆమెను స్థానికంగా ఉండేటువంటి ఒక ప్రైవేట్ పాఠశాలలో చేర్పించారు. ఆమె 9వ తరగతి చదువుతూ ఉంది. అయితే ఆ పాఠశాలలో పనిచేసినటువంటి మ్యాథ్స్ టీచర్ నరేష్ ఆమెకు దగ్గరైనట్టుగా తెలుస్తోంది. అయితే స్కూల్లో పాఠాలు బోధించడంతో పాటు తర్వాత సాయంత్రం ట్యూషన్స్ కూడా నరేష్ చెప్తూ ఉంటాడు. సో ఇదే సమయంలో ఈ మైనర్ బాలిక ట్యూషన్ కూడా వెళ్ళి వస్తూ ఉండేది. సో ఆ సమయంలోనే ఇద్దరి మధ్య సాన్నిధ్యం పెరిగినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత ప్రేమ అంటూ నరేష్ వేధించడం కూడా మొదలుపెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ ప్రేమ, ఈ సాన్నిధ్యానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటీవల కాలంలో కుటుంబ సభ్యులకు తెలిసాయి. దీంతో బుధవారం రోజు నరేష్ పనిచేస్తున్నటువంటి పాఠశాలకు వెళ్ళి మైనర్ బాలికకు సంబంధించినటువంటి తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. దీంతో పాఠశాల యాజమాన్యం నరేష్ను మందలించారు. ఆ తర్వాత నిన్న గురువారం రోజున బాలిక యథావిధిగా పాఠశాలకు వచ్చింది. ఆ తర్వాత మధ్యాహ్నం వరకు కూడా పాఠశాలలో నుండి మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో తనకు విపరీతమైనటువంటి కడుపు నొప్పి వస్తుంది, తాను ఇంటికి వెళ్తానంటూ క్లాస్ టీచర్ను కోరినటువంటి నేపథ్యంలో క్లాస్ టీచర్ ఆమెను ఇంటికి వెళ్ళడానికి అంగీకరించింది. సో ఇదే సమయంలో ఇంటికి వెళ్ళినటువంటి మైనర్ బాలిక ఆ తర్వాత నరేష్కు వీడియో కాల్ చేసింది. తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా నరేష్కు వీడియో కాల్ చేసి చెప్పింది. అదే సమయంలో ఇంకా మైనర్ బాలిక ఫోన్ కట్ చేయడంతో కంగారు పడినటువంటి నరేష్ వెంటనే మైనర్ బాలికకు సంబంధించినటువంటి పెద్దమ్మకు కాల్ చేశాడు. జరిగినటువంటి విషయాన్ని చెప్పాడు. ఇక తాను ఆత్మహత్య చేసుకుంటుంది, వెళ్ళి ఆపాలంటూ కూడా నరేష్ పెద్దమ్మకు చెప్పడంతో ఆమె మిగతా కుటుంబ సభ్యులకు చెప్పింది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు వెళ్ళి జనతానగర్లో ఇంటికి వెళ్ళి చూసిన వెంటనే అప్పటికే ఆమె ఆత్మహత్య చేసుకుంది. తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. ఆమె ఆత్మహత్యకు ప్రేమ పేరుతో నరేష్ వేధింపులే కారణం అంటూ కూడా తెలిసి నరేష్ను చితకబాదారు. శంకరి, రైట్ శశి. నేను ఎప్పట్లాగే డ్యూటీకి 9 గంటలకు వెళ్ళిపోయానండి. మా ఆవిడ కూడా డ్యూటీకి 9 గంటలకు వెళ్ళిపోయిందండి. మా పాప కూడా 9 గంటలకు, 2 పాపలు స్కూల్కి వెళ్ళిపోయారండి. అలాగే సరే అనుకొని నాకు మధ్యాహ్నం 4:30 మా అన్న ఫోన్ చేసిండు. చేసి ఏం తెలియదు నీకు అన్నాడు. అన్న నాకేం తెలియదు, ఏమైందంటే ఇట్లా పాప సూసైడ్ చేసుకుంది అని చెప్పిండు. అది వెంబడే నేను రేపుడో బుక్ చేసుకొని ఇంటికి వచ్చాను. వచ్చేలోగా ఆమె శ్రావణి అనే అమ్మాయి అక్కడ లేదు, మెడికల్కి తీసుకెళ్లారు. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత అంబులెన్స్లో మా పాప తీసుకొచ్చారు. ఏమైంది అడిగాను. ఇట్లా పాప సూసైడ్ చేసుకుంది అని చెప్పారు. ఏమైందంటే మొత్తానికి మా పాపని నరేష్ అనే స్కూల్ టీచర్, అతను చాలా రోజుల నుండి హెరిటేజ్ వేధిస్తున్నాడు. అందుగా ఆ విషయమై ఇటు మా మమ్మీ డాడీ అనే మేము మాకు చెప్పక, అటు ఫ్రెండ్స్ చెప్పక అమ్మాయి వీడియో కాల్ అతను చేశాడో ఈమె చేసిండో తెలియదు, కానీ మా అమ్మాయి సూసైడ్ చేసుకుంది. వీళ్ళని పోలీసులు కేసు దర్యాప్తు చేసి నడుస్తుంది. కేసు